నిత్యం ప్రజలతో మమేకమై ఉండేది ఆర్టీసీ సంస్థ. కామన్ పీపుల్ నుంచి క్లాస్ పీపుల్ ఒక్కసారైనా ఆ సంస్థ వాహనాల్లో ప్రయాణం చేయాల్సిందే. అలాంటి సంస్థ రోజువారీ ఆదాయమే కోట్లల్లో ఉంటుంది. కానీ ఇదంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆ సంస్థ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. రోజురోజుకు నష్టాల్లో కూరుకుపోతోంది. లాభాల బాటలో పయనించాలంటే ఆ సంస్థ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? ఆర్టీసీ ఆదాయం ప్లస్ ఆస్తులు మైనస్ అప్పులపై 10 టీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆర్టీసీ నష్టాల బాటను వీడడం లేదు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏటికేడాది నష్టాల బాటలో ప్రయాణం చేస్తూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోలు, 24 డివిజన్లు, 11 రీజనల్ కార్యాలయాలు, 2 జోనల్ వర్క్ షాపులు, 1 బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 357 బస్సు స్టేషన్లు, 1091 బస్సు షెల్టర్స్, 10,525 బస్సులు ఉన్నాయి. ఇందులో 2,161 అద్దెవి కాగా 8,364 సొంత బస్సులు. రాష్ట్ర వ్యాప్తంగా 3,719 రూట్స్తో పాటు 9,377 గ్రామాలకు బస్సు సర్వీసులను నడుపుతోంది. 52,249 మంది ఉద్యోగులు ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు 36,48,000 కిలోమీటర్ల దూరం ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. సుమారు 1,41,00,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఏటికేడాది ఆర్టీసీ అప్పుల భారం మాత్రం భారీగానే పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 9 నెలల్లో 531 కోట్ల వరకు నష్టాలు నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ నష్టాలు 650 కోట్లు దాటుతాయనేది అధికారుల అంచనా. ఆర్టీసీ నష్టాలకు అనేక కారణాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పంపకాల్లో 2,000 కోట్లకు పైగా అప్పు ఆర్టీసీకి వాటాగా వచ్చింది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేకపోవడంతో తెలంగాణ బస్సులు ఆంధ్రాలో తిరగలేక భారీగా ఆదాయం నష్టపోతున్నాయి. 2015లో ఒకేసారి 5,000 మందిని రెగ్యులరైజ్ చేయాల్సి రావడం, ఇటీవల 16% ఐఆర్తో అదనపు ఆర్థిక భారం పడడం కూడా ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టేశాయని అధికారులు చెబుతున్నారు. టీఎస్ఆర్టీసీ పరిస్థితి ఒక్కసారి పరిశీలిస్తే 2014-15లో ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఆ ఏడాది నష్టం 240 కోట్లు. 2015-16లో 400 కోట్లు కేటాయిస్తే విడుదల చేసింది కేవలం 210 కోట్లు మాత్రమే. ఆ ఏడాది వచ్చిన నష్టం 750 కోట్లు. ఇక 2016-17లో 650 కోట్లు కేటాయిస్తే విడుదల చేసింది 265 కోట్లు మాత్రమే. ఆ ఏడాది వచ్చిన నష్టం 770 కోట్లు. 2017-18లో 995 కోట్లు కేటాయిస్తే విడుదల చేసింది 325 కోట్లు. ఆ ఏడాది వచ్చిన నష్టం 620 కోట్లు. 2018-19లో 975 కోట్లు కేటాయిస్తే సెప్టెంబర్ వరకు విడుదల చేసింది 330 కోట్లు మాత్రమే. నవంబర్ వరకు వచ్చిన నష్టం 461 కోట్లు. ఇలా కేటాయింపులు గణంగా ఉన్నా విడుదల చేసే సమయానికి సగానికి సగం సైతం ఖాతాలో జమ కాకపోవడం, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోవడం ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టేసింది. మరోవైపు వచ్చిన ఆదాయంలోనే పన్నులు, వడ్డీలు చెల్లించడం జరుగుతోంది. ఇలా 5 ఏళ్ల కాలంలో సర్కార్ ఆర్టీసీకి కేటాయించింది 3,020 కోట్లు కాగా విడుదల చేసింది మాత్రం 1,030 కోట్లు మాత్రమే. దీంతో 5 ఏళ్లలో ఆర్టీసీ నష్టాలు 2,841 కోట్లకు చేరాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి అప్పులపై అప్పులు చేస్తూ ఉండడంతో ఆర్టీసీ తలపై అప్పు కాస్త 3,000 కోట్లకు పైగా చేరింది. ఏటా వీటికి 250 కోట్ల వరకు వడ్డీలే చెల్లించాల్సి వస్తోంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇచ్చిందండి, మాకు రావాల్సిందే 2,208 కోట్లు ఉంటే మా చేతిలో పెట్టింది 500 కోట్లు, 1,700 కోట్లు ఇప్పటివరకు ఇవ్వాలి, వాటిని అప్పు తెచ్చుకోమని చెప్పారు. అందుకని ఈ అనుభవాలన్నీ పరిశీలించినప్పుడు నష్టాలు దేశవ్యాప్తంగా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ప్రజా రవాణాలో నష్టం లేకుండా ఉండే ప్రశ్నే లేదు. ఇలా ప్రతి ఏడాది ప్రభుత్వం మొండి చేయి చూపడంతో ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది.
ఎప్పటికప్పుడు సర్కారు ఆదుకుంటామని చెబుతోన్నా అది కాగితాలకే పరిమితమవడంతో ఆర్టీసీ అప్పుల ఊబిలోకి జారిపోతోంది. ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రభాగాన ఉన్న ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఆస్తులు అంతకంటే రెట్టింపు ఉన్నాయి. ఆర్టీసీ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు, అద్దె దుకాణాలు ప్రకటనల ద్వారానూ భారీగానే ఆర్జిస్తోంది. వీటితో పాటు ఖాళీ స్థలాల్లో కొత్తగా వెంచర్లు స్టార్ట్ చేసి మరింత ఆదాయం సంపాదించాలని చూస్తోంది. ఇన్ని ఆదాయ వనరులు ఉన్న ఆర్టీసీ లాభాల లెక్క ఎక్కడ తప్పుతోంది? ఆర్టీసీకి బస్సులే కాదు, ఆదాయం ఆర్జించి పెట్టే వనరులు పుష్కలంగానే ఉన్నాయి. 226 పెట్రోల్ బంకులు, 357 బస్ స్టేషన్లలోని దుకాణాల అద్దె, ప్రకటనల ద్వారానే కోట్లలో ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 103 కోట్ల వరకు టికెట్టేతర ఆదాయం సమకూరే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. బస్ స్టేషన్లలో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ద్వారా భారీగా ఆర్జించవచ్చని భావిస్తోంది. పెట్రోల్ బంకుల ద్వారా 50 కోట్లు, దుకాణాల అద్దెలు, ప్రకటనలు, బీఓటీ పద్ధతులతో పాటు మినీ థియేటర్ల ఏర్పాటు ద్వారా మరో 100 కోట్లు సమకూర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తెలంగాణ ఆర్టీసీకి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గుండెకాయ. ప్రస్తుతం నగరంలో మెట్రో, రైల్వే, ఇతర రవాణా మార్గాల్లో ప్రయాణించే వారి కంటే ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్యే అధికం. ఇటు ఆర్టీసీకి ఉన్న ఆదాయ వనరులతో ఆ సంస్థ అప్పులను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లతో పాటు తెలంగాణలోని వివిధ బస్ స్టేషన్లలో మినీ థియేటర్లను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించింది. మొత్తం 20 చోట్ల మినీ థియేటర్లను ఏర్పాటు చేసి 5 నుంచి 6 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సగటు ప్రయాణికుడు సిటీలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని అనుకున్న రూట్లలో తగినన్ని సర్వీసులు లేక ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏటా కొత్త బస్సుల కొనుగోలు కోసం నిధులు విడుదల అవుతున్నా అరకొర కొత్త బస్సులు రోడ్లపై దర్శనమిస్తున్నాయి తప్ప డొక్కు బస్సులే నగరవాసులకు పెద్ద దిక్కుగా మారాయి. మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రక్షాళన చేసేందుకు సర్కార్ ఇటీవల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇప్పటికే ఆర్టీసీలో అన్ని వర్గాల అభిప్రాయాల్ని స్వీకరించి కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు కసరత్తు వేగం చేసింది. ఓవైపు ఆర్టీసీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం కమిటీ నివేదిక అందిన తర్వాత ఆర్టీసీ స్థితిగతుల ఆధారంగా 3 భాగాలుగా విభజించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిటీ ఆర్టీసీని ఒక విభాగంగా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఆర్టీసీ పేరుతో మరో 2 విభాగాలుగా విభజించి నష్టాల బాటలో పయనిస్తున్న ఆర్టీసీకి కొత్త రూపు తెచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అధ్యయన కమిటీలో ప్రాథమికంగా ప్రైవేటు పరం చేస్తేనే ఆర్టీసీ బతికే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. అయితే ఈ అభిప్రాయాన్ని కార్మికులు, కార్మిక సంఘాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రైవేటీకరణ అంతర్గతంగా జరుగుతున్న ప్రైవేటీకరణ కాదు. ఒక రంగం చెప్పాలంటే ఆర్టీసీని ముక్కలు చేయాలి. ఒక చర్చ వినపడుతోంది ఆర్టీసీని 3 ముక్కలు చేయాలని. హైదరాబాద్ నగర రవాణా ఒక ముక్క, అట్లాగే నార్త్ తెలంగాణ పేరుతోటి ఇంకొక ముక్క, సౌత్ తెలంగాణ పేరుతో ఇంకొక ముక్క, 3 ముక్కలు చేసి 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. యాజ్ ఏ కర్ణాటక తరహా అనే చర్చ ఉంది అనేది సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజమే ఇంకా మనకు తెలియదు. రెండో చర్చ జరుగుతుంది హైదరాబాద్ నగర రవాణాని విడగొట్టేసి ఈ హైదరాబాద్ నగర రవాణా మెట్రోని అనుసంధానం చేసి దీనికి సబర్బన్ రైలుని కూడా కలిపి మొత్తం అంతా కార్పొరేషన్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్టు పత్రికల్లో వచ్చింది. దాని మీద ఈపాటికి మా స్పందన కరపత్రం కూడా కార్మికులు వేసాం. విస్తృతమైన అసంతృప్తి కార్మికులు వస్తుంది. దశాబ్దాల నుంచి ప్రజలతో సత్సంబంధాలు సాగించిన ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడి లాభాల బాటలో పయనించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.